పుస్తకం రూపంలో చెప్పటం ఎట్లా అనేటువంటి రూపంలో మన ముందు ఒక లిఖితపూర్వకమైనటువంటి దీన్ని మనం చదవటం ద్వారా మిగతా మిత్రులకి ఇవ్వటము అట్లాగే ఎంత ఏ రూపంలో ఇవ్వాలనేటువంటి మనం దాన్ని ఆ పద్ధతిలో ఇంకోటి ఉందా మీరు ఉండండి కలపండి ఎవరికా అండి ఇది చేసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనం బౌద్ధ ధర్మాన్ని జరుగుతుంది. ఈరోజు ఇందాక హరిప్రసాద్ గారు చెప్పారు ఢిల్లీ స్థాయిలో భారతదేశ వ్యాప్తంగా బౌద్ధాన్ని బుద్ధ జయంతిని భారత సమాజంలో అంగీకరింపు చేసే పదలో ఒక సందేశాత్మకమైన కార్యక్రమాన్ని ఢిల్లీలో చేశారు. ఎందుకంటే రాష్ట్రపతి ఆ కార్యాలయంలో రాష్ట్రపతి కనుక పెద్ద బుద్ధ విగ్రహం ఉంటుంది. అట్లా ప్రధానమంత్రి కార్యాలయం అన్ని చోట్ల బుద్ధ విగ్రహాలు ఈ మధ్య కాలంలో కనిపిస్తాయి. కానీ ఇది బౌద్ధ ధర్మ సంబంధించిన భూమి అనేది చెప్తున్నాం. కానీ ఈ మొత్తం భారతదేశాన్ని ప్రభావితం చేసేటి ఒక ధర్మానికి సంబంధించినటువంటి దాన్ని ఒక ఎజెండాగా తీసుకొచ్చి భారత సమాజం అంతా ఆలోచిస్తూ ఢిల్లీలో ఈరోజు ఆ కార్యక్రమం చేయడం అనేటువంటిది ఇట్లా అది విస్తరిస్తూ చెట్టు కొమ్మలాగా విస్తరిస్తూ అందరికీ నీడనిచ్చేటువంటి ధర్మం, అందరికీ అండగా ఉండేటువంటి ధర్మాన్ని ఏదనేటువంటిది ఒకటి రాబోతున్న దాన్ని తీసుకునే కార్యక్రమాలు. అట్లాగే మనం ఈ నిరంతరం ఒక చిన్న కార్యక్రమాలుగా ఈ సందేశానికి సంబంధించినటువంటి పద్ధతిలో ఈ పంచశీల సూత్రాల్లోనే ఉన్నటువంటి మనకున్నటువంటి ఈరోజు సారా అనేటువంటి మత్తు పదార్థాలన్నీ సమాజాన్ని పట్టి పీడిస్తున్నాయి. బహుజనుల్ని, మెజార్టీ ప్రజల్ని. అదే వ్యాపారం అయిపోయింది. అసలు చివరికి ప్రజల కోసమే మత్తు పదార్థాలు అన్నట్టు తీసుకొస్తుంటే తలకాలు ఊపేటువంటి పరిస్థితుల్లో మేధావులు ఉండేటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలు కూడా ఉంటున్నాయి. ఈ పరిస్థితి నుంచి పోవచ్చిన వస్తుంది. మొత్తం భస్మాస్తులతో మన నెత్తిన పెట్టి మన చేత తాగుబోతులుగా తిరుగుబోతులుగా యువకుల్ని మత్తు పదార్థాలు తీసుకొచ్చి చదువు కన్నా మత్తు పదార్థాలు చేసి పెడతారు. కాబట్టి అది ఏ ప్రభుత్వం ఎవరు పరిపాలిస్తున్నారు కదా, ప్రభుత్వం యొక్క విధి మత్తు పదార్థాలని నిషేధించాలనేటువంటి పద్ధతిలో ఉండాలి. ఆడవాళ్ళని గౌరవించడం అనేటువంటి సమాజంలో సగభాగం ఉత్పత్తిలో సగభాగంగా ఉన్నటువంటి వాళ్ళు సమానంగా గౌరవించడం అనేది. అట్లయితే అవినీతి కినాలని ప్రతి అందరికీ తెలిసిన అవినీతే కదని చెప్పి ఎవరికి వాళ్ళు అనుకోవడం పాటు కాకుండా అవినీతికి వ్యతిరేకంగా మనం ఏమి చేయాలి. అవినీతి ఎవరికి ప్రమాదం, నాకు ప్రమాదం, నా కుటుంబానికి ప్రమాదం, నా సమాజానికి ప్రమాదం, దేశానికి ప్రమాదం, ప్రపంచానికి ప్రమాదం అనేటువంటి పద్ధతిలో అవినీతికి సంబంధించిన విషయాన్ని ఒక సామాజిక కార్యక్రమంగా ఒక ధర్మంగా పాటించాల్సి ఉంటుంది. మనుషులందరూ సమానంగా ఉండాలి, మనుషులు గౌరవంగా ఉండాలి, మనుషులు ప్రేమగా ఉండాలంటే అవినీతి అనే దుర్మార్గమైన ఆలోచన పోవాలి. ఇతరుల సొమ్మును ఆశించకుండా ఉండాలి. ఇవి అన్నీ కూడా భారత రాజ్యాంగం ఆదేశిక సూత్రాల్లో ఉంటాయి. కాబట్టి దీన్ని ఒక సామాజిక కార్యక్రమంగా బౌద్ధ ధర్మమైన కార్యక్రమంగా మన దేశంలో రోజువారీ దినచర్యల్లో ఈ విషయాలను కూడా మనం పాలించాల్సి వస్తుంది. ఇదేదో రాజకీయ పార్టీలకో లేదా ఏదో సంస్థలకో ఏదో ప్రజా సంఘాలకు సంబంధించిన కార్యక్రమం కాదు. ప్రతి మనిషి పంచశీల సూత్రాలు సొంతం చేసుకొని పోల్చినప్పుడే మానవ వికాసం జరుగుతుంది, ప్రపంచ శాంతి వస్తుంది. ఆ ప్రపంచ శాంతిని నిరంతరం మనిషి చేయాల్సి ఉంది. పుట్టడం ఎట్లో చనిపోయే వరకు తన జ్ఞానాన్ని తన మానవుని పనిచేయాల్సి వస్తుంది. కాబట్టి దీనికి కాల నియమం లేదు, స్థల నియమం లేదు, వ్యక్తుల నియమం లేదు. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ. ప్రకృతి పొగులు రేచి ఎట్లా కలుస్తున్నాం, గాలిని ఎట్లా పిలుస్తున్నామో, సూర్యుడు ఎట్లా తీసుకుంటున్నామో అట్లా ధర్మాన్ని కూడా ప్రతి మనిషి ఆచరించడం ద్వారా చేసే ప్రక్రియ. కాబట్టి ఈ ధర్మ సందేశాన్ని మనం చేస్తూ ఉన్నాము. ఇప్పటికే కరపత్రాల ద్వారా విస్తృతంగా కొన్ని వేల కరపత్రాలు మనం పంచుతూ ఉన్నాము. అవి ఇంకా విస్తృతంగా పంచాల్సిన అవసరం ఉంది. రోజువారీ దినచర్యల్లో మన దగ్గర కరపత్రాలు పెట్టుకొని ఇన్ని కరపత్రాలు పంచగలిగితే అన్ని కరపత్రాలు పంచాల్సిన అవసరం ఉంది. ఏమీ సంబంధం లేక అనేక విషయాలు గుట్టలు రోజు పేపర్లో కరపత్రాలు కనిపిస్తుంటాయి. కానీ మనుషులకు ఉపయోగపడేటువంటి సందేశమైనటువంటి కార్యక్రమాన్ని చేయాలి. కాబట్టి ఈ పద్ధతిలో ఈ చిన్న బుక్లెట్ కూడా ఆలోచించి తీసుకొస్తారని చెప్పి చెప్తూ చివరిగా మనకి ఆ స్వీట్ ఏది ఇచ్చారు కదా